చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ కంటే ఈ చట్టాలు ఏమీ బలమైనవి కాదు. అంటే ఏ చట్ట పరిధిలో కూడా చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేయడానికి లేదు. నువ్వు ఏ చట్టం పేరని చెప్పుకో. వీటన్నిటికన్నా గొప్ప చట్టం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 అన్నమాట. సో మిగతా చట్టాలు ఏమి ప్రివేల్ అవో ఈ చట్టమే ప్రివేల్ అవుద్ది. మా ఆచారం ఇలా చెప్తుంది, లేదా మా ట్రెడిషన్ ఇలా చెప్తుంది, లేదా మా మతం ఇలా చెప్తుంది, మా కులం ఇలా చెప్తుంది, కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా కఠినమైన గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. ముఖ్యంగా ప్రివెంటివ్ స్ట్రాటజీస్. అన్ని కమ్యూనిటీస్, దేశంలో రకరకాల కులాలు, మతాలు, జాతులు, చాలా ప్రాంతాలు ఉన్నాయి. అన్నిట్లో ఒకేలాగా లేదు ఈ చైల్డ్ మ్యారేజ్ అనే వ్యవహారం. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన అప్రోచ్ మనం చేయాలి. కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ కి వెళ్ళాలి. ఆ కమ్యూనిటీని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి, అక్కడున్న ఇష్యూస్ ని బట్టి మనం చైల్డ్ మ్యారేజ్ అనే అంశం డీల్ చేయాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఇస్తూ పోవాలి. కొంతమందికి ఆర్థిక సమస్యలు అనుకోండి, 18 ఏళ్ల వరకు అమ్మాయి చదువుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇలా చాలా అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ తీసుకెళ్లాలి అని చెప్పి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి, యూనియన్ టెరిటరీస్ కి రకరకాల గైడ్ లైన్స్ ఇచ్చింది.